అనగనగా ఒక అడవిలో ఒక కోడి ఉండేది. అది ఒకరోజు తన గూళ్ళో కొన్ని గుడ్లను పెట్టి పొదిగింది. ఆ గుడ్లలో ఒక గుడ్డులో నుంచి తప్పించి మిగతా గుడ్లలో నుంచి కోడి పిల్లలు బయటకొచ్చాయి. ఆ గుడ్డులోంచి ఎందుకు బయటికి రాలేదా అని కోడి బాధపడింది. ఇంతలో కోడి పిల్లలన్నీ ఆహారం కోసం ఏడడం మొదలుపెట్టాయి. ఆ పిల్లల్ని తీసుకొని కోడి ఆహారం వెతకడానికి బయటికి తీసుకెళ్ళింది. ఆ మిగిలి ఉన్న గుడ్డులోంచి కోడిపిల్ల తన చిట్టి చిట్టి ముక్కుతో పొడుచుకుని బయటకు వచ్చి తన చిన్ని చిన్ని రెక్కలను టపటపా విదిలించి చుట్టూ చూసింది. తన తల్లి ఎక్కడా కనిపించకపోయేసరికి ఏడుపు తన్నుకు వచ్చింది. ఏడుస్తూ ఉంటే ఏం లాభం అని తన తల్లి ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళడానికి బయలుదేరింది. దారిలో ఒక ఆవు గడ్డు మేస్తూ కనిపించింది. ఆ ఆవునే చూస్తుంటే ఆవు అడిగింది, "ఏమిటమ్మా అలా చూస్తున్నాం, ఏం కావాలి?" అని ప్రేమగా అడిగింది. అప్పుడు కోడిపిల్ల తన ముద్దు మాటలతో, "మా అమ్మవు నువ్వేనా?" అని అడిగింది. అప్పుడు ఆవు ఒక చిన్న నవ్వు నవ్వి, "నన్ను చూసావుగా, ఎంత పెద్దగా ఉన్నానో, మీ అమ్మ నాకంటే చిన్నగా ఉంటుంది" అని చెప్పింది. అప్పుడు కోడిపిల్ల, "నీకంటే మా అమ్మ చిన్నగా ఉంటుందా?" అని మళ్ళీ తన అమ్మని వెతకటానికి ముందుకు కదిలింది. కొంచెం దూరం వెళ్ళాక మిగతా కథను తెలుసుకోవాలనుకుంటే నా చిన్ననాటి కథలు యూట్యూబ్ ఛానల్లో చూడండి. లైక్, share and subscribe.